అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్. చూద్దాం మరి ఈ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం ఏ మెసేజెస్ ఉన్నాయి యూనివర్స్ నుంచి అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇందులో ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండవు. ఇది వచ్చేసి స్ట్రైట్ అవే రీడింగ్ అనమాట. ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చింది అని అంటే అట్లీస్ట్ ఇందులో 1 or 2 మెసేజెస్ అయినా మీకోసం ఉన్నాయి అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, డెఫినెట్లీ ఇందులో ఉన్న పాజిటివ్ మెసేజెస్ అన్నిటిని మీరు మీ లైఫ్లో క్లెయిమ్ చేయండి. ఓకే, వితౌట్ ఎనీ నెగిటివిటీ పాజిటివ్గా క్లెయిమ్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లెట్స్ సీ మరి ఇవాల్టి మెసేజెస్ ఏంటి మీకోసము అని చెప్పేసి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ? One more shuffle and thank you. Okay, justice. Okay, starting ఏ మనకు చాలా పాజిటివ్ వచ్చేసింది రీడింగ్. జస్టిస్, ద లవర్స్, మేజర్ ఆర్కానా, స్ట్రాంగ్ మేజర్ ఆర్కానా, క్వీన్ ఆఫ్ వాండ్స్, ద హై ప్రీస్టెస్. One more, universe. What do they need to know? The world. Oh, ఈ రీడింగ్లో చాలా చాలా స్ట్రాంగ్ మేజర్ ఆర్కానా అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా టెంపరెన్స్ ఉంది. మేజర్ ఆర్కానా అనే చూపిస్తుంది. వావ్, లుక్ ఎట్ దట్. ద సన్, టెంపరెన్స్, 3 of cups, 9 of pentacles. ఓకే ఓకే, ఇక్కడ 2 of cups కూడా నిన్న కూడా చాలా వరకు కప్స్ ఎనర్జీ చూపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, సమ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీకు లైఫ్లో తొందరలో మీకు మీరు కోరుకున్నది జరగబోతుంది అని చెప్పేసి మెసేజ్ మనకు వస్తుంది. ఈ వీక్లో నాకు తెలిసి ఇదే థీమ్ అనుకుంటాను. సో డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలి అని అనుకుంటున్నారు. రైట్, ఈ మంత్ మనకి యాక్చువల్లీ మే మంత్ మేనిఫెస్టేషన్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏది మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ వైబ్రేషన్స్ కూడా అలానే పెట్టుకోండి. ఓకే, ఒకవేళ మీరు నెగిటివ్గా వైబ్రేట్ చేశారనుకోండి, నెగిటివిటీని మేనిఫెస్ట్ చేస్తారనమాట మీ లైఫ్లో. ఓకే, సో కాబట్టి మీరు పాజిటివ్గా ఉండడానికి, థాట్స్ని కూడా క్లియర్లీ హ్యాపీగా పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఆ హ్యాపీనెస్ని మీరు కూడా మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారనమాట. మేనిఫెస్ట్ చేయడం అంటే నథింగ్ బట్ తెప్పించుకోవడం మన లైఫ్లోకి. రైట్, ఎవరికి నెగిటివిటీ తెచ్చుకోవడం అయితే ఇష్టం ఉండదు కదా, అలాంటిది అనమాట. సో ఇక్కడైతే సోల్మేట్ ఎనర్జీ అయితే చూపిస్తుంది. నిన్న రీడింగ్లో కూడా వచ్చింది సోల్మేట్, సమ్ డీప్ కనెక్షన్. ఓకే, ఏదో ఎంటర్ అవుతుంది మీ లైఫ్లో, ఒక న్యూ బిగినింగ్, ఇక్కడ న్యూ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఓకే, ఇది చాలా కొత్తగా మీకు చాలా అడ్వెంచరస్గా అనిపిస్తుంది అనమాట ఈ కనెక్షన్. ఓకే, సో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇక్కడ మీ హై ప్రీస్టెస్తో చెప్తూ ఉందన్నమాట యూనివర్స్ కూడా. ఓకే, మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. ట్రస్ట్ చేసి ఒక ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోండి. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ద ఫూల్ కార్డ్తో మేబీ డిస్టెన్స్, కొంతమందికి ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది. ట్రావెల్ చేసే ఛాన్సెస్లోనే మీరు మీ సోల్ ఫ్యామిలీని, మీ సోల్ ట్రూప్ని, మీ కమ్యూనిటీని మీట్ అయ్యే ఛాన్సెస్ అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ సోల్మేట్ అంటే ఏదో రొమాంటిక్ పర్సనే ఉండాలి అనేది కానే కాదు. ఇట్ కుడ్ బి, అది అవ్వచ్చు. ఓకే, మీరు దాని గురించి కూడా చూస్తూ ఉంటే అది అవ్వచ్చు. లేదు మీరు అది చూడట్లేదు అని అంటే కుడ్ బి ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనమాట. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీరు ట్రావెల్ చేసినప్పుడు లైఫ్లో ఒక కొత్త స్టెప్, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టెప్, ఒక న్యూ బిగినింగ్, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకునే టైంలో వచ్చే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే మీరు డిసైడ్ అయిపోతారో అయింది ఏదో అయిపోయింది లైఫ్లో, ఇంకా నేను ఒక కొత్త ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటాను, ఇంకా నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుంటాను, ఏదైనా మధ్యలో డిఫికల్ట్ స్ట్రగుల్ లాంటిది వస్తే అప్పుడే నేను అప్పటికప్పటికే నేర్చుకుని ముందుకు వెళ్తాను, యూనివర్స్ ఈజ్ విత్ మీ అని అనుకుంటారు చూడండి. ఆ టైంలో మీకు కలిసే ఛాన్సెస్ అనమాట. లాట్ ఆఫ్ ఫ్రీడమ్, 9 of Pentacles, సో చాలా చాలా లిబరేటింగ్ ఎనర్జీ, చాలా ఫ్రీడమ్ ఎనర్జీ వస్తుంది అనమాట. స్పెషల్లీ నాకు ఇక్కడ మీకు ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద మెంటల్ థాట్స్, స్పిరిచువల్లీ మీరు యూనివర్స్తో అలైన్మెంట్లో చూపిస్తూ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, మీరు రైట్ ఫుడ్ తినడము, మీ ఫిజికల్గా కూడా కేర్ తీసుకుంటున్నారు చాలామంది.
హార్ట్ చక్ర ఓపెనింగ్. కొంతమంది హార్ట్ చక్రకు సంబంధించి కూడా మెడిటేషన్స్ అని చెప్పేసి కైండ్గా ఉండాలి, లేకపోతే లైక్ యూనో సెల్ఫ్ లవ్, రైట్, అన్కండిషనల్ లవ్ మీద ఫోకస్ చేస్తున్నట్లు కూడా చూపిస్తున్నా. అందుకనే ఇక్కడ మీకు లిబరేటింగ్ ఎనర్జీ అనమాట. మోస్ట్లీ లిబరేటింగ్ ఎనర్జీ అంటే ఫ్రీ ఫ్రమ్ థాట్స్, ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో మీ లైఫ్లో, ఏదైతే మెంటల్ స్ట్రెస్ ఉందో, ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో ఇన్ని రోజులు, దాని నుంచి మీరు ఫ్రీ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మీరు ఆ స్పేస్ని, ఆ నెగిటివ్ థాట్స్ని, దాని అన్నింటినీ పంపించేస్తున్నారు మీ లైఫ్లో. కాబట్టి ఏదైతే స్ట్రగుల్ పడుతూ ఉన్నారో అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట, చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట మైండ్ అంతా. కాబట్టి ఇప్పుడు మీకు కొత్త థింగ్స్ని, కొత్త పాజిటివ్ థింగ్స్ని అలౌ చేయడానికి స్పేస్ ఉంది అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్తో మనీకి రిలేటెడ్ కూడా, ఓకే, మనీ రిలేటెడ్, ఇండిపెండెంట్గా ఉండాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లైక్ యూనో కొత్తగా ఏదైనా క్రియేటివ్గా చేయాలి అని అనుకుంటే కూడా డెఫినెట్లీ ద బెస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది. ఓకే, కాబట్టి ముందు మీరు ఇక్కడ ఏంటంటే మీ మైండ్లో, మీ మనసులో ఉన్న క్లటర్ని బయటికి పంపించేసేయండి. ఓకే, అది వెళ్ళిన వెంటనే స్పేస్ అనేది వస్తుంది కదా, ఇంకా కొత్త థింగ్స్ని మీ లైఫ్లోకి తెప్పించుకోండి. ఓకే, ఈ టైం బెస్ట్ టైం ఇది వచ్చేసి మీరు మేనిఫెస్ట్ చేయడానికి. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్, చాలా చాలా ఫ్రీడమ్. ఐమ్ ఫీలింగ్ లైక్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు తొందరలో. ఓకే, స్మైలింగ్, లాఫింగ్, ఎంజాయింగ్, పార్టీయింగ్, బయట స్పిరిచువల్ ప్లేసెస్ని విజిట్ చేయడము, మీకు ఏదైతే మనసుకు నచ్చిందో అదంతా చేస్తున్నారు. ఒక సమ్ సార్ట్ ఆఫ్ అకంప్లిష్మెంట్, ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కూడా చూపిస్తుంది, ఒక సక్సెస్ అనమాట. ఓకే, దీని అర్థం ఏంటి అంటే ఒక ఫుల్ ఈవెంట్, ఇక్కడ మనకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా కాలేదు, ఇది హాఫ్ టైం కూడా కాదు, ఇది ఫుల్ సర్కిల్, ఒక ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్. లైక్ యూనో ఒక పాత్ అనేది మీరు ఏదైతే నడుస్తుందో అది ఎండ్ అయిపోయింది, కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఓకే, ఏదైనా అయి ఉండొచ్చు, ఇది ఎలాంటి సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 3 ఆఫ్ కప్స్, ఇట్స్ రీయూనియన్ ఎనర్జీ, ఫ్రెండ్స్కి రీయూనియన్ ఎనర్జీ అయి ఉండొచ్చు. ఓకే, కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతుంది. ఎందుకు, డెఫినెట్లీ ట్రావెలింగ్ ఎనర్జీ చాలా మందికి. కొంతమంది మీరు మెంటల్గా కూడా ట్రావెల్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఎలా అంటే ఇంక ఇది ఏంటి, ఇన్ని రోజుల నుంచి ఈ సిచ్యువేషన్లో ఉండడము, ఇంక దీని నుంచి మూవ్ అవ్వడం బెస్ట్ అని అనుకోవడం అనమాట. సో దాట్స్ అ మెంటల్ ట్రావెల్ కూడా అనమాట, ఎమోషనల్ ట్రావెల్ కూడా చేస్తున్నారు. సో దానివల్ల మీకు డెఫినెట్లీ చాలా హీలింగ్, చాలా చాలా ఫ్రీడమ్, వెరీ వెరీ స్ట్రాంగ్ లిబరేటింగ్ ఫ్రీడమ్ ఎనర్జీ ఈ రీడింగ్లో ఉంది. ఓకే, మీరు ఏదైతే ఫైట్ చేస్తున్నారో, ఏదైతే స్ట్రగుల్లో ఉన్నారో అది ఎండ్ అయిపోయింది. ఫైనల్లీ మీకు బ్యాలెన్స్ అనేది రాబోతుంది. ఓకే, 3 ఆఫ్ కప్స్, కొత్త ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి. నేను చెప్తున్నాను రైట్, ఎందుకు రీడింగ్స్లో మీరు ఒక సోల్ ట్రూప్, నిన్న వచ్చిన రీడింగ్స్లో అయితే చాలామంది పీపుల్ లైక్ కొంతమందికి సోల్మేట్, కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్, పాస్ట్ నుంచి పీపుల్ రావడము, ఇదంతా కూడా చూపించింది అనమాట. రైట్, అంటే తిరిగి రావడము, వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడము, లేకపోతే కొత్త వాళ్ళు రావడము, సో మెనీ పీపుల్ అనమాట. ఓకే, అలాంటి జరుగుతూ ఉంది మీ లైఫ్లో ఇప్పుడు. సో మీరు చూడండి, మీకు తెలుసు ఎవరిని పెట్టాలి, ఎవరిని ఉంచకూడదు మీ లైఫ్ నుంచి, మీకు ఎవరు బెస్ట్ అని మీకు తెలుసు. రైట్, యూ కెన్ డూ అకార్డింగ్లీ, మీరు అలా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ద సన్ కార్డ్తో చాలా స్ట్రాంగ్ అచీవ్మెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సక్సెస్ సైడ్ మూవ్ అవుతున్నారు. ఓకే, న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి మీ లైఫ్లో, రెడీగా ఉండండి. న్యూ బిగినింగ్స్ పాజిటివ్గా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చిన కార్డ్స్ అన్నీ పాజిటివ్గానే ఉంది. ద టెంపరెన్స్ వచ్చేసి బ్యాలెన్స్ అనమాట. రైట్, బ్యాలెన్స్ ఎక్కడ, ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ. ఇంకా ఎలా అంటే మీరు అన్నెసరీగా థింక్ చేయట్లేదు. ఏదైతే అయింది ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, నా మనసుకు నచ్చింది నేను చేస్తాను, ఇలాంటిది అనమాట. టెంపరెన్స్ అంటేనే వెరీ పేషెంట్, వెరీ కామ్ ఎనర్జీ. సో అలాంటి కామ్ ఎనర్జీని కూడా మీ లైఫ్లో వస్తూ ఉంది, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అండ్ ఈ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం సజెస్ట్ చేస్తుంది ఇక్కడ అని అంటే, టెంపరెన్స్ వచ్చేసి ఆర్కేంజల్ మైకిల్ అనమాట ఎనర్జీ. ఓకే, వెరీ హీలింగ్, ట్రూత్, ఇంకా పీస్ఫుల్ ఎనర్జీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో ఈ ఏంజిల్ మీతో ఉన్నారు. ఓకే, యు ఆర్ ప్రొటెక్టెడ్ అని చూపించే ఎనర్జీ అనమాట. సో మీరు అసలు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఫైట్స్ ఉన్నాయో మీ లైఫ్లో, ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అయిపోయాయి. ఓకే, అయిపోయే టైం అయితే వచ్చేసింది. ఓకే, సో ఆ స్ట్రగుల్ అయిపోయింది, ఇంకా పీస్ సైడ్ వెళ్తున్నారు. ఓకే, సో మిమ్మల్ని మీ ఏంజిల్ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో దట్ చూడండి, ద జస్టిస్ కార్డు కూడా, ఇక్కడ టెంపరెన్స్ కార్డు కూడా, రెండు బ్యాలెన్సింగ్ ఎనర్జీనే.
ఓకే. సో డెఫినెట్లీ మీకు హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఇక్కడ కర్మ అనేది ఏదైతే మీరు స్ట్రగుల్ చేశారో, ఏదైతే ఫైట్స్ చేశారో అవన్నీ ఎండ్ అయిపోయి జస్టిస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే. సో కాబట్టి మీరు ఈ వీడియోకి ఏం అఫర్మేషన్ పెడతారంటే, అందరూ పాజిటివ్గా వైబ్రేషన్స్ని ఫీల్ అయ్యి అఫర్మ్ చేయండి. ఓకే. జస్ట్ ఏదో పెట్టాలంటే పెట్టడం కాదు, ప్రశాంతంగా ఒక స్మైల్తో నేను ఇది మేనిఫెస్ట్ చేస్తున్నాను ఈ పాజిటివిటీని యూనివర్స్ అని చెప్పేసి అనుకొని మీరు ఈ అఫర్మేషన్ చేయండి. ఓకే. అఫర్మేషన్ ఏంటి అంటే, ద ఫైట్ ఈజ్ ఫైనలీ ఓవర్. ఓకే. ద ఫైట్ ఈజ్ ఫైనలీ ఓవర్. ఏదైతే స్ట్రగుల్, ఏదైతే ఫైట్, ఏదైతే మీరు ఇన్ని రోజుల నుంచి లైక్ రెసిస్టెన్స్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారో ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు ఈజీగా ఫ్లో అవ్వడం అనమాట. ఇది అదే చూపిస్తుంది. టెంపరెన్స్ ఎనర్జీ ఎలా అంటే మీకు తెలియకుండా, నొప్పి లేకుండా ఈజీగా ఫ్లో అయిపోయే ఎనర్జీ అనమాట. ఓకే. సో మీరు ఈజీగా ఇప్పుడు వెళ్ళిపోతారు అనమాట. ఏదైతే లైఫ్లో మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారో గోల్స్ని, అక్కడికి లైక్ ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఈసారి ఏంటంటే ప్రశాంతంగా, రెసిస్టెన్స్ లేకుండా ఈజీగా ఫ్లో అవుతారనమాట. ఓకే. సో కాబట్టి ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ద ఫైట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్. ఓకే. డెఫినెట్లీ అది మెన్షన్ చేయండి. ద లవర్స్ కార్డ్ చాలా స్ట్రాంగ్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఇది చూడండి. మీకు కావాలనుకుంటేనే ఏదైనా సరే, నేను నిన్న కూడా చెప్పాను, మీకు కావాలనుకుంటేనే యూనివర్స్ ఇస్తుంది. వద్దు అని అంటే ఇట్స్ ఓకే ఫైన్ అని చెప్పి అనుకుంటుంది. రైట్. సో ద లవర్స్ కార్డ్తో స్ట్రాంగ్ సోల్మేట్ ఎనర్జీ, వెరీ స్ట్రాంగ్ సోల్మేట్ ఎనర్జీ చూపిస్తుంది. ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీకు మీ లైఫ్లో. అండ్ ఐమ్ ఆల్సో సీయింగ్ క్వీన్ ఆఫ్ వాండ్స్తో ఈవెన్ ఈ సోల్మేట్ ఎంటర్ అవ్వకున్నా మీరేంటి అని అంటే మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారు. ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్తో సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మనీకి రిలేటెడ్, కెరియర్కి రిలేటెడ్ ఫోకస్ మొత్తం ఇంకా ఒక పర్సన్ మీదే కాకుండా మీ మీద మీరు పెడుతూ ఉన్నారనమాట. ఓకే. అందుకనే మీ లైఫ్ని మీరు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. అందుకనే ఈ జస్టిస్ మీకు వస్తుంది. ఓకే. మీరు డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి దీన్ని, ఈ జస్టిస్ని. ఓకే. క్వీన్ ఆఫ్ వాండ్స్, లాట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎనర్జీ. మీ ఫోకస్ అయితే వేరే దాని మీద లేనే లేదు. అండ్ ఈ టైంలో ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ద హై ప్రిస్టెస్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా చేయాలనుకున్నా మీకు నెగిటివిటీ అనిపిస్తున్నా ఈ టైంలో మీ ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది బిలీవ్ చేసుకొని, మీ గట్ ఫీలింగ్ని బిలీవ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఓకే. సో ఏది అనుకున్నా సరే మీరు పాజిటివ్ సైడే వెళ్తారనమాట. ఓకే. మీరు ఒకవేళ మీ ఎబిలిటీస్ ఇలాంటివి, ఈ మధ్య రీసెంట్గా చాలామంది టారో రీడింగ్ నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా మెసేజ్ చేశారు. ఎనర్జీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే. ద హై ప్రిస్టెస్తో ఇలాంటివి నేర్చుకోవాలి. సైకిక్ ఎబిలిటీస్, టారో రీడింగ్స్, స్పిరిచువల్ పాత్ గురించి తెలుసుకోవడము, డివినేషన్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండడం అనమాట. ఓకే. సో మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ ఏ పాత్ తీసుకుంటే బెస్ట్, ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఆల్రెడీ మీ ఇంట్యూషన్ తెలుసు. కాబట్టి మీరు ఆ క్లూతో తీసుకుని ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ అచీవ్ చేస్తారు. ద వరల్డ్ అంటేనే అచీవ్మెంట్ కార్డ్ ఇక్కడ. ఓకే. లైక్ అయిపోయింది మొత్తము, నేను సక్సెస్ని పొందాను, ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ అన్నది అనమాట. ఓకే. మీకు ఈ కార్డుని చూస్తేనే తెలుస్తుంది. వన్ సర్కిల్ ఫుల్ అయిపోయింది. ఓకే. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీరు కొంతమంది ప్రాజెక్ట్స్ అయిపోవడము, వర్క్లో, లేకపోతే లైఫ్లోనే ఏదో సిచ్యువేషన్ ఎండ్ అయ్యింది, ఇది అయిపోయింది, ఇంకా ఫైనలీ కొంచెం బయటికి వెళ్ళి రావడము, ఏదైనా డెస్టినేషన్, ఏదైనా ట్రిప్ తీసుకుంటే బాగుంటుంది అన్న థాట్లో కూడా ఉండొచ్చు అనమాట. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మీరు చేసే ఛాన్సెస్ ఇక్కడ ఉంది. ఓకే. సో వెరీ నైస్ రీడింగ్. చాలా స్ట్రాంగ్ సోల్ గ్రూప్ని మీరు కలిసే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో చూద్దాము. అండ్ ఇంకోటి, నిన్న ఒక కమెంట్ చూశాను నేను. కమెంట్ ఏంటి అని అంటే, మ్యామ్ మీరు చెప్పేదంతా బాగుంది, ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారు, కానీ మనకు బాధ పెట్టిన వాళ్ళని యూనివర్స్ ఏం చెయ్యదా? ఓకే. పనిష్ చేయదా? లేకపోతే కర్మ అనేది వాళ్ళకి ఐ మీన్ లైక్ ఇంపాక్ట్ అవ్వదా? వాళ్ళు బాధపడట్లేదా అంటే అని ఏదో కమెంట్ చేశాను అనమాట. నేను ఒకటి చెప్తాను, మనం ఎప్పుడు అలా అనుకునేకూడదు. అది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే. ఆ పర్సన్ వచ్చారు, మీకు లెసన్స్ టీచ్ చేశారు, మీరు చూడాల్సింది చూపించారు, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళకి కర్మ దొరుకుతుందా, వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి ఇలా అనుభవిస్తున్నారా అన్నది మన చేతిలో లేనే లేదు. అలా ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వీళ్ళు ఈ అన్యాయం చేశారు, వాళ్ళు ఇది చూడాలి ఇలా అనుకోవడంతో మీ వైబ్రేషన్ తక్కువైపోతుంది. మీరు హై వైబ్రేషన్లో లేనట్టు అర్థము, అన్కండిషనల్ లవ్లో లేనట్లు అర్థము. ఓకే. అందుకే వాళ్ళు వచ్చింది కూడా చూపించడానికి కోసమే. దెర్ ఈజ్ నో బ్యాడ్ ఆర్ దెర్ ఈజ్ నో గుడ్ అనమాట. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సర్కిల్.
ఒకటి ఉండాలి, ఒకటి ఉంటేనే నెక్స్ట్ అది ఇంకో దాని గురించి మనం తెలుసుకుంటాం, రైట్? సో దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. కాబట్టి మనం కర్మ వాళ్ళు అనుభవించాలి అనుకోవడం మనది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఓకే, మనము ఇట్స్ ఓకే, ఐ లెట్ ఇట్ బి, యూనివర్స్ చూసుకుంటుంది అని చెప్పేసి వదిలిపెట్టాలి. ఓకే, అది వాళ్ళు చేసింది నిజంగానే అధర్మం, అది ఇన్జస్టిస్ అని అంటే డెఫినెట్లీ యూనివర్స్ విల్ టేక్ కేర్. ఏదో ఒక రోజు వాళ్ళకి జరగాల్సింది, వాళ్ళు చూడాల్సింది చూస్తారు. కానీ మీరు ఇది చూడాలి, వాళ్ళకి ఇది జరగాలి, నాకు ఇంత అన్యాయం చేశారు ఈ పర్సన్, వాళ్ళు ఎప్పుడు బాగుపడకూడదని ఇలా అనుకుంటాం వల్ల వాళ్ళకి ఏం అవ్వదు. నేను నిజంగా చెప్తున్నాను, కర్మ విల్ వర్క్ దట్ వే ఓన్లీ. వాళ్ళకి ఏం అవ్వదు, కానీ ఎనర్జీ మొత్తం రివర్స్ మీకు వస్తుంది. ఆ నెగిటివిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మళ్ళీ అలాంటి పర్సనే మీరు కలవడం, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ చూడడము, ఇలాంటివి జరుగుతుంది అనమాట. అందుకనే ఎంత పెద్ద ఎలాంటి ఇంపార్టెంట్ బుక్లో అయినా చూడండి మీరు, ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఫర్గివ్నెస్ ఈజ్ అ గ్రేటెస్ట్ థింగ్, రైట్? క్షమించేసి వదిలేసేయడము, రైట్? కాబట్టి మీరు ఎలాంటిదంటే ఫర్గివ్ చేసేసేయండి వాళ్ళని. ఏం చేసినా సరే, ఐ ఫర్గివ్ యూ, నువ్వు చేసిన దానికి నేను నేర్చుకున్నాను, అయిపోయింది, ఇట్స్ ఓకే అని చెప్పేసి లీవ్ ఇట్. ఓకే, అది బ్యాడ్ అయితే యూనివర్సే దాన్ని చూసుకుంటుంది. ఓకే, మీరు వైబ్రేషన్స్ని మాత్రం తక్కువ చేసుకోకండి. మీరు అలా చేసుకోవడం వల్ల ఇండైరెక్ట్గా మీరు ఆ నెగిటివిటీని మీ లైఫ్లోకి అలో చేస్తున్నారు అనమాట. వైబ్రేషన్ తక్కువ ఉన్నట్లు. తప్పు చేశారు, వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారు, ఇట్స్ ఓకే, మనమేం చేయలేము, అది కర్మ ఉంది, రాసి పెట్టింది డెస్టినీలో, కాబట్టి జరిగింది, రైట్? సో ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బి, లీవ్ ఇట్ టు డివైన్, దట్స్ ఇట్. ఓకే, సో అదొకటి అనమాట. అండ్ ఇంకొక కామెంట్ కూడా ఏదో చూసాను, రెసిస్ట్ చేయకండి ఎనర్జీస్ని. ఓకే, ఇదంతా ఇది ఫ్యూచర్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు. నాకు వద్దు, నాకు కొత్త సోల్మేట్ వద్దు, కొత్త పర్సన్ వద్దు అంటే అది ఏంటి అంటే అది రావాలి అని ఉంది, దాని నుంచి మీరు ఏదో నేర్చుకోవాలని ఉంది. మీరు రెసిస్ట్ చేస్తూ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది, వచ్చేది ఎనివే వస్తుంది, బట్ మీరు ఫ్లో అవ్వకపోవడం వల్ల మీకు ఈజీ అనిపించదు అనమాట, డిఫికల్ట్ అనిపిస్తుంది. ఎలా ఉండి చూడాలి అంటే నేను చాలాసార్లు చెప్పాను, టారో రీడింగ్స్ మీరు ఎలా ఉండి చూడాలి అంటే న్యూట్రల్ పొజిషన్లో ఉండి చూడాలి. ఇదంతా వచ్చే ఛాన్సెస్ ఉంది, వచ్చినా ఓకే, రాకున్నా ఓకే, లెట్ ఇట్ బి, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అన్న ఉద్దేశంతో చూడాలన్నమాట. అది రెసిస్టెన్స్ లేకుండా ఫ్లో అవ్వడం అని అంటారు. ఓకే, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి ఇలా అనుకుంటే మీరు ఆ ఎనర్జీతోనే బ్లెస్సింగ్స్ని పుష్ చేస్తూ ఉన్నారు. అందుకనే చాలామందికి జరిగేవి కాస్త డిలే అయిపోవడం అనమాట. ఓకే, టైమింగ్ అనేది మీ అంతకు మీరే పుష్ చేసి ఆ రీయూనియన్ అయినా సరే, లేకపోతే బ్లెస్సింగ్స్ని అయినా సరే మీరు దాన్ని పుష్ చేస్తున్నట్లు. ఓకే, రెసిస్టెన్స్ లేని వాళ్ళకి చాలా తొందరగా మేనిఫెస్టేషన్స్ ఈజీగా జరిగిపోతాయి. 1 వీక్లో జరగాల్సింది 1 డేలో కూడా జరిగిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ దాట్ రెసిస్ట్ అస్సలు చేయకండి, ఫ్రీగా ఫ్లో అయిపోండి. ఇంకా లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట మీరు అలా రెసిస్ట్ చేయకుంటే. ఓకే, ఎనీవే ఇంకా చూద్దాము ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. Universe, please give reading for my collective, what they need to know right now. నేను మీకు ఇంకొక మాట చెప్తాను. మ్యాక్సిమం నేను రీడింగ్స్లో ఎందుకు మ్యామ్ ఎప్పుడు మీరు పాజిటివ్గానే చెప్తారు, నెగిటివిటీగా లేదనంటే ద రీజన్ ఏంటంటే వినడంతో మీరు కూడా అది మేనిఫెస్ట్ చేస్తారు. కాబట్టి నేను జాగ్రత్త పడాలి మీరు ఈ సిచ్యువేషన్ నుంచి అన్నప్పుడు, అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అది చెప్తానమాట. ఓకే, ఈ సిచ్యువేషన్లో మీరు కేర్ఫుల్గా ఉండండి, ఇది వస్తుంది అని చెప్పేసి. సో అది మీరు అలాంటి సిచ్యువేషన్ చూడకూడదు అని చెప్పేసి. మ్యాక్సిమం వచ్చిన కార్డ్స్లో అంటే నేను కావాలని చెప్పను, వచ్చినప్పుడు చూపిస్తున్నట్లే చెప్తాను, అలా చేయకూడదు కూడా. ఓకే, సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఈ పాజిటివిటీని మీరు విని మీరు మేనిఫెస్ట్ చేస్తారు. తెలియకుండానే మీ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్గా ఇంక్రీజ్ అవుతుంది. టారో అయినా సరే, ఆస్ట్రాలజీ అయినా సరే, ఏదైనా సరే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మన వైబ్రేషన్స్ని ఇంక్రీజ్ చేయడము ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు ఎప్పుడు లోతింగ్లోనే సెల్ఫ్ లోతింగ్లోనే ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది అంటే అదే మేనిఫెస్ట్ చేస్తారు. అలా చేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ ఆఫ్టర్నూన్ రీడింగ్స్ స్పెషల్లీ ఇవి పోస్ట్ చేయడము. సో పాజిటివ్గా ఉండి మీ వైబ్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అనమాట. ఓకే, ఇట్స్ నాట్ లైక్ షుగర్ కోటింగ్, లేకపోతే ఎవరో నిన్న వ్యూస్ కోసం అని చెప్పి పెట్టడము, నాట్ ఎట్ ఆల్. ఓకే, మీ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతే మీరు ఇంప్రూవ్ అవుతారు. నాకు పాజిటివ్ కర్మ వస్తుంది, అదర్ దాన్ దట్ ఇంకేముంటుంది చెప్పండి. పేజ్ ఆఫ్ వాన్స్, వెరీ వెరీ నైస్. వన్ మోర్ యూనివర్స్, గివ్ మీ వన్ మోర్ కార్డ్.
అందుకని నేను అఫర్మేషన్స్ కూడా చెప్పేది. సో ఆ అఫర్మేషన్ అంటే ఏంటి అని అంటే అది స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అఫర్మేషన్సే పాజిటివ్ వైబ్రేషన్స్. అది ఇంప్రూవ్ చేస్తుంది మనలో ఉన్న లైక్ ఏదైతే మనము తెచ్చుకోవాలనుకుంటున్నామో లైఫ్లోకి అది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ 3 of Wands, వెయిట్ ఈజ్ ఓవర్, నైస్. 2 of Swords. ఓకే, లాస్ట్ మెసేజ్ ఈ రీడింగ్లో 2 of Swordsతో క్రాస్ రోడ్స్లో ఉండడం నిన్న వచ్చింది అనుకుంటాను ఈ రీడింగ్లో, ఐ డోంట్ రిమెంబర్, బట్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. Ace of Wands, న్యూ బిగినింగ్, వెరీ వెరీ స్ట్రాంగ్ న్యూ బిగినింగ్ 2-3 days నుంచి. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. 2 of Swords క్రాస్ రోడ్స్లో ఉండే ఎనర్జీ ఫినిష్ అయిపోతుంది. అలా నో స్ట్రైట్ అవే నాకు ఇది ఇక్కడికి వెళ్ళాలని ఉంది, నేను అక్కడికే వెళ్తాను అనే ఎనర్జీ అనమాట. ఫార్వర్డ్ స్టెప్ ఎక్స్ప్లోర్ చేయడానికి న్యూ థింగ్స్ని, న్యూ లైక్ చాప్టర్స్ మీ లైఫ్లో రెడీగా ఉన్నారు. ఓకే, అలానే పేజ్ ఆఫ్ వాండ్స్తో ఎక్స్ప్లోరింగ్ ఎనర్జీ. పేజ్ ఆఫ్ వాండ్స్ అంటేనే ఎస్ నేను ఇది చేయగలుగుతాను అనే ఎనర్జీ అనమాట. అది కూడా ఒక ఫ్రమ్ ఐ ఆఫ్ కిడ్ అంటే ఎలా అంటే ఒక చిన్న పిల్లలు చూసేతనం ఉంటుంది చూడండి ప్రపంచాన్ని, ఎక్సైట్మెంట్తో, అలాంటి ఎనర్జీతో మీరు ముందుకు వెళ్తున్నారు. ఇంకా నో మోర్ క్రాస్ రోడ్స్ ఎనర్జీ అనమాట. అందుకనే ఇక్కడ ఫైట్ ఈజ్ ఓవర్, ఏదైతే స్ట్రగుల్ ఉందో అది అయిపోయింది. ఇంకా ఫైనల్లీ బ్యాలెన్స్ రావడమే ఇప్పుడు మీ లైఫ్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో హెసిటేట్ చేయకండి. ఒకటి ఇక్కడ 3 of Wandsతో వెళ్ళనా, లేకపోతే ఇది నాకు ఇంపార్టెంట్ కాదేమో ఎందుకు అని చెప్పేసి ఆగిపోవడం అనమాట. సో డోంట్ బీ లైక్ దట్, టేక్ అ ఫార్వర్డ్ స్టెప్. అగైన్ ఆ ఎనర్జీతో చూసి ముందుకు వెళ్ళిపోండి ఒక ప్యాషన్తో. చాలా క్రియేటివ్ థింగ్స్, చాలా కెరియర్కి సంబంధించిన సరే మీ గోల్స్కి ఏదో ఉంది ఇలాంటి క్రియేటివ్కి సంబంధించి మీరు అచీవ్ చేస్తున్నారు. ఓకే, సో ట్రావెల్ చేయాలనుకుంటే చేయండి, హెసిటేట్ అవ్వకండి. ఇక్కడ మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు కొన్ని రోజుల నుంచి, బట్ ఇప్పుడు ఆ వెయిట్ అనేది అయిపోయింది. ఓకే, ఇంకా ఇప్పుడు యాక్షన్ టైం అనమాట, ఇప్పుడు స్టెప్ తీసుకోవడం అనమాట. ఓకే, సో అచీవ్మెంట్ ద వరల్డ్ కార్డ్తో కంప్లీట్ 1 cycle ఇస్ డన్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ సైకిల్. జూన్లో డెఫినెట్లీ మనకి జూన్ వచ్చేసే సాలిస్టిక్ అని అంటారు అనమాట. ఒక హాఫ్ అయిపోయింది, ఇంకొక దానికి మనం ఎంటర్ అవుతున్నాము ఒక న్యూ సీజన్కి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో లెట్స్ సీ ఏం ఎనర్జీస్ అప్పుడు చూద్దాము ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయో. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అండ్ చాలా వరకు క్లారిటీ వచ్చింది టారో గురించి అని కూడా అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.